టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పేసి ఒక దివాలాకోరు వ్యాఖ్య చేయడం జరిగింది. కడియం శ్రీహరి మాట్లాడే మాటలు ఎప్పుడు కూడా అబద్ధాల మూటల లెక్కనే ఉంటాయి, ఒక్కటి కూడా నిజం ఉండదు. కడియం శ్రీహరిని బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఆశీర్వదించి బీఆర్ఎస్ ప్రభుత్వము మంజూరు చేసిన పనులు పూర్తి చేయాలని గణపురం నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమంలో 4వ స్థానం ఉన్నది. తెలంగాణ మొత్తంలో 10 స్థానాలలో గెలిచే 10 స్థానాల్లో ఉన్నది. కడియం శ్రీహరి నువ్వు అక్కడ పోయి పోటీ చేయి అని చెప్పి నన్ను పంపించిందని స్వయంగా కడియం శ్రీహరి గారే నరేందర్ రెడ్డి గారి ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. నియోజకవర్గ ప్రజలు అప్పటికే మంజూరైన పనులు మీకు అందరూ కూడా తెలుసు, ప్రెస్ జీవోలతో కూడా మనకు రావడం జరిగింది. 100 బెడెడ్ హాస్పిటల్ ఆగస్టు 2023లో మంజూరు చేసి 37.5 కోట్ల రూపాయలు నిధులను సమకూర్చి జీవో కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫిబ్రవరి 27వ తారీఖు 2023లో 104 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు, అప్పుడున్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ హనంకొండ ప్రారంభోత్సవ సమయంలో డాక్టర్ రాజయ్య రిపీటెడ్గా గన్పూర్కు ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం, దేవాలయాల కోసం ఇంకా కొంత నిధులు కావాలని అడగడం, దానికి తోడుగా పల్లెరాజేశ్వర రెడ్డి గారు కూడా గుర్తు చేయడం జరిగింది. గణపురంలో ఏ ఒక్క ఊరుకు కూడా సాగునీరు అందించని ఊరుండొద్దు, ప్రణాళికలు సిద్ధం చేసుకున్న దగ్గరికి రమ్మంటే ఇరిగేషన్ అధికారులతో కూర్చొని మరి ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ 104 కోట్ల రూపాయలతోటి నిధులు మంజూరు చేసి తీసరా క్రాస్ రోడ్ దగ్గర తీసరా, మేలువేలు, సురేషపల్లి, నారాయణగిరి చౌరస్తాలో కేటీ రామారావు గారి చేత పనులను ప్రారంభించడం జరిగింది. ఆనాడు గొప్పగా కడియం శ్రీహరి గారు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి, కేసీఆర్ గురించి, కేటీ రామారావు గురించి గొప్పగా మాట్లాడడం జరిగింది. ప్రజలందరూ కూడా, నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరొక్కసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం శ్రీహరిని గెలిపించడం జరిగింది. కానీ సిగ్గు శరం లేకుండా ఇన్నింటి వాసాలు లెక్కబెట్టే విధంగా ఏదో నోటు సామెత ఊళ్ళల్లో ఉంటుంది, తినేదేమో మొగడిది, పనేమో మిండేది అని. ఈరోజు ఇల్లీగల్ కాంటాక్ట్ రేవంత్ రెడ్డి తోటి అక్రమ సంబంధం పెట్టుకొని ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు. టీఆర్ఎస్ పార్టీ అంటే సభ్యత్వం అంటే పెళ్లి చేసుకునే దాంతో సమానం తీసుకో. అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఈ పార్టీలో ఉన్నప్పుడు లబ్ధి పొందింది ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్సీగా, ఉప ముఖ్యమంత్రిగా, ఎడ్యుకేషన్ మంత్రిగా, ఆఖరికి ఎమ్మెల్యేగా ఇక్కడ కాపురం చేసినప్పుడు వచ్చిన పదవులు ఆయనకు. కానీ స్వార్థంతో ఈరోజు రేవంత్ రెడ్డితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇది సక్రమం అయితే వెంటనే బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయి. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, గణపురం నియోజకవర్గ ప్రజలు నిన్ను బీఆర్ఎస్ ద్వారానే నువ్వు పనిచేస్తావని నిన్ను బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడం జరిగింది. ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా
నీ నిజ స్వరూపం తెలిసే నిన్ను ఓడగొట్టాలని ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా నీకు వ్యతిరేకంగా ఓటేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళకు ఇష్టం లేకుండా బలవంతంగా ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న ఇందిరమ్మను తొక్కుతూ మరి రేవంత్ రెడ్డికి 100 కోట్లకు అమ్ముడు పోయి ఈరోజు తగుదునమ్మా అని చెప్పేసి మళ్ళీ బీఆర్ఎస్ చేసిన పనులను విమర్శించడమే కాకుండా పట్టించుకోలేదని మాట్లాడతావా? ఈరోజు దేవాదుల పథకానికి, దేవాదుల ఎత్తుపోతల పథకానికి కడియం శ్రేణి వ్యతిరేకం. ఆయన దేవాదుల సృష్టికర్త కాదు, దేవాదుల వ్యతిరేక కర్త. సోనియా గాంధీతో దేవాదుల దగ్గర నీటిని విడుదల చేసే సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం జరిగితే ధర్మసాగర్ సౌత్ కెనాల్ నుంచి వెళ్ళి నీళ్లు విడుదల చేయడం అప్పుడున్న ప్రోగ్రాంలో భాగమైతే నీళ్లు విడుదల చేయొద్దు అని చెప్పేసి ఆ కీని, నీళ్ళు ఇప్పే కీని తీసి చెరువులో వేయడం జరిగింది. ఏనాడు కూడా ఇప్పటి వరకు దేవాదులకు సంబంధించిన ఎక్కడ ఒక తట్ట మట్టి తీసిన సందర్భం లేదు. ఒక దగ్గర ఒక కెనాల్కు నీళ్లు విడుదల చేసింది లేదు. కేసీఆర్ గారి ఆశీస్సులతో ఒక పెద్ద నీరెడ్డి లాగా ప్రతిసారి కూడా పర్యవేక్షణ చేసి, సమీక్షలు చేసి, సరి అయిన సమయంలో సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేసుకొని రిజర్వాయర్ నింపుకొని చెరువులు నింపిన ఘనత మాది. ఒకవేళ రిజర్వాయర్కు చెరువుకు నీళ్లు రాకపోతే అక్కడ ఎండను సైతం లెక్క చేయకుండా తూము దగ్గర పండుతున్న చరిత్ర నాది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్లోకి ఎప్పుడైతే బిడ్డ కోసం, బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పోయిందో ఆనాటి నుండి ఇప్పటి వరకు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కానీ దేవాలయాల మీద కానీ సమీక్ష జరపలేదు. చెర్ల సంగతి దేవుడెరుగు, రిజర్వాయర్లకే నీళ్లు రాలేదు అని అనేక సార్లు ప్రతిపక్షంగా మరి గణపురం నుంచి అనేక మార్లు మాట్లాడితే ఆల్రెడీ మంజూరై పనులు మొదలుపెట్టి ఒక లిఫ్ట్ పూర్తయిన తర్వాత ఈరోజు లిఫ్ట్ కూడా కాదు, ఇంకో లిఫ్ట్ ఏమో 3 లిఫ్టులు 104 కోట్లు. మొదటి లిఫ్టు గండి రామారం మనకు బొమ్మకూరు పోయే లిఫ్ట్ దగ్గర, కరిగొప్పుల దగ్గర ఒక లిఫ్టు. రెండో లిఫ్టు గుడ్లసాగరం దగ్గర వేలేరు చెరువులు నిండడానికి, కింది భాగం అంతా నిండడానికి. అదేవిధంగా మూడో లిఫ్టు నష్కల్ ఉప్పుగల్ రిజర్వాయర్ నుంచి 3వ లిఫ్టు. ఈ 3 లిఫ్టులకు గాను ఆల్రెడీ ఒక లిఫ్ట్ పని అయిపోయింది. రెండో లిఫ్ట్ పని నడుస్తూ ఉంది. 3వ లిఫ్ట్ కింద కూడా చేయాల్సి ఉంది. నేను ఇవాళ సూటిగా అడుగుతున్నా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన నువ్వు కాంగ్రెస్లో ఉన్న పోయి అపవిత్రంగా నువ్వు అక్కడ పోయినా కూడా పని చేయించవలసిన బాధ్యత నీది. ముళ్ళు గర్ర బట్టి పొడిసే బాధ్యతే మాది. ఇప్పటికి సంవత్సరం అయిపోతే గాడిద పనులు దూరినావు నువ్వు. అప్పుడు మంజూరై పనులైనాయి, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు సంవత్సర కాలంలో ఒక్కసారి కూడా అధికారులతో రివ్యూ చేయకుండా అప్పటి వరకే బిల్లులు కూడా ముట్టిన సందర్భం ఉంటే నువ్వు సమీక్ష చేయక, పనులు మొదలు పెట్టక బీఆర్ఎస్ మీద నెట్టివేయడం సరైనది కాదు. తస్మా జాగ్రత్త కడియం శ్రీ అని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ 1 చేసింది ఇరిగేషన్ రంగంలో. 153 కోట్ల మెట్రిక్ టన్నులు ఈసారి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి భారతదేశంలో పంజాబ్ హర్యానాను మించిన స్థాయికి తీసుకుపోవడం జరిగింది. రైతును రాజును చేయడానికి
ఇరిగేషన్ ప్రాజెక్టులను తీసుకురావడం జరిగింది. భూగర్భ జలాలు పెరగడానికి మిషన్ కాకతీయ ధరల చెర్ల పూడిక తీసి చెర్ల రిపేర్ కట్టలు తూములు అదేవిధంగా మత్తలు రిపేర్ చేయడం జరిగింది. కాలువలు నిర్మాణం చేయడం జరిగింది. చెక్ డ్యామ్లను తీసుకురావడం జరిగింది. అనేక రకాలుగా ఇరిగేషన్కు ప్రాధాన్యత ఇచ్చి దేవాదుల మొత్తాన్ని పూర్తి చేసి కాళేశ్వరం ద్వారా మరి ఈరోజు దాదాపు 22 జిల్లాలకు నీళ్ళు అందే విధంగా ఎస్ఆర్ఎస్పికి అనుసంధానం చేసి దాదాపు 400 టీఎంసీ నీటిని ఒక కాళేశ్వరం ద్వారా ఇచ్చే పరిస్థితి. సీతారామ ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పిని పునర్జీవం చేసి దాదాపు 2300 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేసి ఈరోజు తెలంగాణను మొత్తం సస్యశ్యామలం చేయడంలో ఇరిగేషన్ రంగాన్ని ముందు వరుసలో ఉంచి ఐక్యరాజ్య సమితి మెచ్చుకునే విధంగా రైతుకు పెట్టుబడి ఇచ్చి రైతుకు సాగునీరిచ్చి సకాలంలో ఎరువులిచ్చి నాణ్యమైన విత్తనాలు ఇచ్చి రైతు బంధు ఎకరాకు 10,000 రూపాయల చొప్పున దాదాపు 72,000 కోట్ల రూపాయలు పెన్షన్గా ఇచ్చి అదేవిధంగా 30,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు రైతు ఖాతాలో నేరుగా వేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు 1,38,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఇప్పటి వరకు ఏ ఒక్క పథకాన్ని కూడా పూర్తి చేయలేదు రేవంత్ రెడ్డి. ఆ తీసుకొచ్చిన అప్పు ఎక్కడ పెట్టిందో చెప్పాలా. 10 సంవత్సరాల కాలంలో అప్పటికే 70,000 కోట్ల రూపాయల అప్పున్న రాష్ట్రాన్ని 4,28,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొని అనేక అభివృద్ధి సంక్షేమాల కోసం ఖర్చు పెట్టి ఈరోజు అన్ని రంగాలలో నెంబర్ 1గా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ బిల్డింగ్లు, మిషన్ భగీరథ ద్వారా దాదాపు 45,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంజిన్కు తాగునీరిచ్చే కార్యక్రమము. ఈరోజు అనేక రంగాల్లో ఏమంటారు ఉత్పత్తి రంగాన్ని పెంచి వనరులను పెంచి ఒక ధనిక రాష్ట్రంగా ఏర్పాటు చేయడానికి కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తే ఈరోజు సంవత్సరం పూర్తి చేసుకుని అట్టర్ ఫ్లాప్ అయిన గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. రైతు రుణమాఫీ నిన్నటి పేపర్లో కూడా స్టేట్మెంట్ చూస్తే 18,000 కోట్ల రూపాయలు విడుదల చేసినాం, 22 లక్షల మంది రైతులకు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. ముందు చెప్పింది ఏంటి, 42 లక్షలకు 31,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి అది పూర్తి చేయలేదు. రైతు బంధు ఎకరాకు 15,000 ఇస్తాం. కేసీఆర్ గారు బుచ్చ వేస్తాడు 10,000 ఇచ్చి, మేము మమ్మల్ని గెలిపియండి వచ్చే నెల నుంచేలే మీకు మరి వేసంగికే ఇస్తామని చెప్పేసి అదే 5,000 ఇచ్చే ప్రయత్నం జరిగింది. కానీ అప్పుడు 2,500 అప్పుడు బాగున్నాడు. మొన్న వానకాలము 7,500, ఇప్పుడు 7,500 కలిసి మొత్తము 17,500 ఒక్క ఎకరానికి ఇవాళ రేవంత్ రెడ్డి బాగున్నాడు. 26 జనవరి నుంచి ఇస్తామని చెప్తా ఉన్నాడు. మరి మాకైతే నమ్మకం లేదు ఇస్తారని. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, నువ్వు జనవరి 26 తారీఖు నుంచి ఇచ్చినా ఎకరాకు 15,000 మొత్తం కలిపి ఒక రైతుకు 17,500 రూపాయలు బేషరతుగా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి అదనంగా ఇప్పటి వరకు ఈరోజు వస్తుంటే ఇప్పుడు సురేందర్ రెడ్డి అని చెప్పేసి జీడికల్ నుంచి వెళ్ళి మొత్తము వాళ్ళ ఊరు కొత్త రామచంద్రపురం అని చెప్పి కొత్త రామచంద్రపురం కొత్తగా ఏర్పడింది. 2 లారీలు పంపిస్తే నెల 15 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు బోనస్ పల్లె. సురేందర్ రెడ్డి పొద్దునే పెద్ద రైతు ఫోన్ చేయడం జరిగింది, ఆఖరి గింజ వరకు కొంటారని చెప్పేసి మొత్తం అన్నీ అమ్ముడు పోయిన తర్వాత ఆఖరి గింజనే కొన్నారు. ఆ ఆఖరి గింజ కన్నా పైసలు ఇచ్చిందంటే మరి ఇప్పటి వరకు కూడా బోనస్ ఎక్కడ కూడా ఇవ్వలే. మరి రైతు కోసం నువ్వు ఏం చేసినావు? ఈరోజు రైతు చేసిన రాజ్యం చేసిన వ్యవసాయము ఎక్కడ కూడా మనలేదు అని చెప్తారు కదా.
ఇవాళ ఒక రైతు ఇంటికి పోతే రైతుకేమో రుణమాఫీ జరగలే, రైతు భరోసా రాలే, బోనస్ ఇవ్వలే, వాళ్ళ భార్యకు మహాలక్ష్మి పేరుతో 2500 ఇవ్వాలి, అది ఇవ్వలే, వాళ్ళ కాలేజీ పోయే బిడ్డకు స్కూటీ కొనియాలి, అది కొనియాలి, పెద్ద బిడ్డకు పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మితో పాటు కిలో బంగారం ఇవ్వాలి, అది ఇవ్వలే. అదేవిధంగా వాళ్ళ అమ్మ ఉంటే ముసలమ్మకు అంతకుముందు 2000 ఇచ్చే 4000 ఇస్తానన్నాడు, అది ఇవ్వలే. వాళ్ళ అన్న కొడుకు వికలాంగుడు ఉంటే 4000 నుండి 6000 పెన్షన్ ఇస్తారని చెప్పేసి అది ఇవ్వలే. ఏమి ఇవ్వకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఈరోజు అక్రమంగా రైతులు ముందుకొస్తే అక్రమంగా రైతులను అరెస్ట్ చేయడం, రైతులను నిర్బంధించడం. అరే రైతుల పక్షాన బీఆర్ఎస్ వాళ్ళు శాంతియుతంగా ధర్నా చేస్తారంటే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టే నిరంకుశ పాలన నడుస్తూ ఉన్నది. ఏ రకంగా గట్టిగా అడిగే కేటీఆర్ ఉంటే ఏ రకంగా అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపేయాలని చెప్పేసి 6 రకాల ప్రయత్నం చేసిండు ఇప్పటివరకు. లగచర్ల ఏవన్నీ ఈయన అని చెప్పించడానికి నరేందర్ రెడ్డి తోటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పుడేమో మరి ఫార్ములా ఈ రేసు విషయంలో అక్కడ అవినీతి జరగలేదు, కేసులు పెట్టినట్టు హైకోర్టు మొట్టులెత్తంటే కూడా ఇంకా మరి అదేంటి ఈడీ తోటి దాంట్లో ఏసీబీ తోటి ఇప్పటి వరకు నోటీసులు పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. హైకోర్టు ఏమో తీర్పును మరి రిజర్వ్లో పెట్టడం జరిగింది. క్వాష్ పిటిషన్ ఇస్తే ఏట్లా లేదంటే అక్కడ ఆయన ఫామ్ హౌస్లో ఏదో జరిగిందని ఆడ కేసు పెట్టే ప్రయత్నం, అది బఫర్ జోన్లో ఉన్నదని చెప్పేసి దాంట్లో ఎక్కించే ప్రయత్నం, ఇట్లా అనేక రకాలుగా ఏ అవకాశం వస్తే ఆ అవకాశము అక్రమంగా అరెస్ట్ చేసి లోపలేయాలనే ఆలోచనతో ముందుకున్న ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఇక 4 సంవత్సరం అయిపోయింది, ప్రజలు తిరగబడతారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కడియం శ్రీహరి గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని గణపురంలో మాట్లాడేటప్పుడు, ఎందుకంటే నీ పుట్టు పూర్వోత్తరాలు మొత్తం తెలుసు. నువ్వు గణపురానికి వచ్చినప్పుడు 94లో ఎట్లొచ్చినావు, ఇప్పుడు ఎట్లున్నావు, ఎంత అభివృద్ధి అయినావు, నీ ఆస్తి పాత్రలు ఎంత కూడా మొత్తం కూడా గణపుర ప్రజలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.